వైసీపీ నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి చేయడం, ఏకంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి వీరంగం సృష్టించడం వైసీపీ నేతల బరితెగింపునకు నిదర్శనంగా నిలిచింది. 20 కిలోమీటర్ల మేర పోలీస్ వాహనాన్ని వెంబడిస్తున్నా పోలీసులు నిలువరించలేకపోవడం వారి వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గోరంట్ల మాధవ్ వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ. అంతకుముందు పోలీస్ అధికారిగా కూడా పనిచేశారు. చట్టం గురించి తెలుసు. అయినా పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించారు. వైఎస్ భారతిపై అసభ్య పదజాలంతో మాట్లాడిన కేసులో చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరు తెస్తున్న సమయంలో మాధవ్ అందుకు తెగబడ్డారు. పోలీసు వాహనం మంగళగిరిలో బయలుదేరినప్పటి నుంచి గోరంట్ల మాధవ్ అనుసరించారు. గుంటూరులోని చుట్టుగుంట కూడలి సమీపంలో పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని ఆపి డోర్లు తెరిచి కిరణ్పై దాడికి యత్నించారు. ఇది తప్పని పోలీసులు వారించినా ఆయన వినిపించుకోలేదు. కిరణ్ను తనకు అప్పగిస్తే అంతు చూస్తానని బెదిరించారు. ఈ సందర్భంగా పోలీసులతో పెనుగులాట జరిగింది. పోలీసులు మాధవ్ నుంచి కిరణ్ను తప్పించి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే మాధవ్ పోలీసుల వాహనాన్ని వెంబడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద కూడా హంగామా సృష్టించారు. అంతటితో ఆగకుండా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి హల్చల్ చేశారు. జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్లారు. ఆయనకు తన ప్రెస్ మీట్ ఉందని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత మాధవ్ను పోలీస్ వాహనంలో తరలించారు. మొదట నగరంపాలెం పిఎస్కు, అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మాధవ్ అనుసరిస్తున్న విషయం తెలియగానే పోలీసులు అప్రమత్తం కాలేదని, చుట్టుగుంట వద్ద అడ్డుకుని దాడికి యత్నిస్తున్నా అదుపులోకి తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అలా చేయకపోవడం వల్లే ఏకంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి రభస సృష్టించారని చెబుతున్నారు. ఇదంతా మాధవ్ పక్కా ప్రణాళికతోనే చేసినట్లు తెలుస్తోందని, తాము అనుకుంటే ఎవరిపైనైనా దాడి చేస్తాం, ఎక్కడికెళ్లైనా తంతాం అనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ స్థాయిలో బరితెగించినట్లు అర్థమవుతోందని అంటున్నారు. పోలీసులే మాధవ్కు సమాచారం ఇచ్చి ఉంటారని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి దొంగలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు బరితెగింపునకు ఈ ఉదంతమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. గోరంట్ల మాధవ్పై పోలీసులు కేసు పెట్టారు. నగరంపాలెం పిఎస్లో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.